హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. బిగ్ బాస్లో నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇందులో తిట్టుకున్నారు, అంతా లుల్లి పంచాయతీ ఉంది. కాబట్టి ఎపిసోడ్ చేయడానికి లాంగ్ వీడియో అవుతుంది. అంత టైం అయితే ఎవరు ఇస్తలేరు. మరి అందుకనే ఈ షార్ట్ వీడియోలో అక్కడక్కడ మిస్ అవ్వచ్చు, కానీ మెయిన్గా మాట్లాడదామనేసి ఈ వీడియో. ఇది అర్థం చేసుకొని నేను చూసి చెప్తున్నాను. కాబట్టి అయితే ఇందులో ఎలిమినేట్ కాదు, నామినేషన్స్కి వచ్చింది ఎవరెవరంటే తనూజ, భరణి, దివ్య, రాము రాథోడ్, మన సుమన్ శెట్టి. వీళ్ళు అందరూ మన డిమాండ్ పవన్ కూడా నామినేషన్ అయినరు. ఇందులో నామినేషన్ టైంలో ఒక్కొక్కరు అరుచుకోవడం కానీ, భరణి అండ్ తనూజ విషయంలో తనూజ విషయంలో ఆడతలేవు అనేసి నామినేట్ చేయడం జరిగింది సంజన గారు భరణి గారు మామూలుగా అరుచుకోలేదు. ఎందుకంటే ఈ విషయం నాకు బెడ్ టాస్క్లో కిందికి దొబ్బడానికి నువ్వు సాయం చేస్తావు అనుకోలేదు, నన్ను దొబ్బేసినావు ఒక ఆడపిల్ల చూడకుండా అనేసి మన సంజన గారు అంటే, ఇక్కడ బాండ్స్ పెట్టుకోవద్దు, ఆటలు ఆడడానికి వచ్చామని చెప్పి చాలామంది అన్నారు. అందులో నామినేట్ అయినారు అనమాట భరణి గారు. తర్వాత తనూజ వచ్చి ఎవరు సుమన్ శెట్టి నామినేట్ చేశాడు. నువ్వు ఏడుచుకుంటూ డ్రామా చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు. గ్రూప్ గేమ్ ఆడదామని చెప్పినావు, ఆ గ్రూప్లో నన్ను దగ్గర కూడా రానిలేదని నామినేట్ చేసిండు. అక్కడ ఆమె నేను అట్లా కాదు, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, నేను అట్లా చేయలేదు అని అన్నది. కానీ మామూలుగా అయితే ఇదే సంగతి. రాము రాథోడ్ని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు మన బెలూన్ టాస్క్లో సంచాలక్ అయ్యి మొత్తం నువ్వు ఫాల్ ఆడావు, ఫాల్ చేయించావు, ఫాల్ సంచాలక్ అనేసి రాము రాథోడ్ని డైరెక్ట్గా నామినేషన్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. అండ్ కెప్టెన్ పవన్ వచ్చేసి డైరెక్ట్ నామినేషన్ ఈ రీజన్తో నామినేట్ చేసేసారు. అప్పటి వరకు అవ్వలేదు, ఆయన డైరెక్ట్ నామినేషన్ చేశారు. అయితే మిగతా వాళ్ళని చిన్న రీజన్స్ వల్ల ఇంకా మాటలు ఉండవు కాబట్టి ఇంకా ఏదో దాంతో రీజన్ చేసేసి నామినేట్ చేయాలి, అది సంగతి. అయితే ఇందులో దివ్య తనూజ గురించి భరణి గారు ఆడట్లేదని చెప్పేసి మెయిన్ పాయింట్గా ఇందులో గొడవలు కానీ నువ్వు ఇట్లా ఇంకొక వైల్డ్ కార్డ్ నుంచి నామినేట్ చేయడం జరిగింది. వైల్డ్ కార్డ్ నుంచి ఎవరిని మన తనూజని నామినేట్ చేసింది ఒక ఆమె, పేర్లు రావట్లేదు. ఆమె కూడా ఏమన్నదంటే, ఇక్కడ డాడీ మమ్మీ ఈ రిలేషన్స్ కాదు, మనం ఆడడానికి వచ్చాం, ఆట చూపించాలి, రిలేషన్స్ మెయిన్ కాదు. ఆ రిలేషన్స్ పెట్టుకుంటే బయట పెట్టుకోవాలి. ఒక తండ్రి కూతురు, ఒక లవరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఇలాంటివి వద్దు ఇక్కడ అని చెప్పడం జరిగింది. అది బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్లో ఇలాగా నాకు అనిపించింది, నేను చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, రేపటిది మళ్ళీ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్.